ప్రెసిడెంట్ బండి సంజయ్కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో అభ్యాల మోపుతూ బండి సంజయ్ను అరెస్టు చేశారు. ఇక వరంగల్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న హనుమకొండ మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించగా తాజాగా ఇవాళ బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది.
అడ్వకేట్ల వాదనలు పూర్తయిన తర్వాత హనుమకొండ కోర్టు 20,000 రూపాయల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ రాజా అధ్యక్షుడు బండి సంజయ్కి కొద్దిసేపటి క్రితం హన్మకొండ డిస్టిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 వ్యక్తులు 20,000 పూచీకత్తు పైన ఆయన బెయిల్ మంజూరు చేసిన కోర్టు ప్రకటించింది. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి పొద్దున సంజయ్ విడుదలయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు సంజయ్ బెయిల్ పిటిషన్ మీద దాదాపుగా 8 గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున, అటు బండి సంజయ్ తరఫున. బండి సంజయ్కి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఆయన పలుకుబడే వ్యక్తి, జాతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన ఏమైనా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించారు. అయితే బండి సంజయ్ ప్రమేయం ఏం లేదు, కావాలని కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం కేసును నమోదు చేసింది. పబ్లిక్ డొమైన్ లో క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ లోకి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత దాదాపు 2 గంటల తర్వాత బండి సంజయ్ కి వాట్సాప్ లో ఎవరో పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని బండి సంజయ్ ని కావాలని రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నది. కావాలని అంటే తప్పుడు కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెడుతూ మానసికంగా ఆయనను మానసిక క్షోభకు గురి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులను వాడుకుంటుందని చెప్పేసి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ వాదన దాదాపుగా అంటే కొన్ని ఆధారాలు వారిని కూడా చూపిస్తామని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. అయితే ఆధారాన్ని కూడా ప్రభుత్వం కావాలని సృష్టించామని చెప్పేసి వాదించారు. బండి సంజయ్ ఫోను ఇవ్వలేరు అని చెప్పేసి కూడా ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్లారు. అయితే తన ఫోను ఎక్కడో పోయింది, నేను ఇవ్వను అని చెప్పలేదు, ఫోన్ లేదని మాత్రమే చెప్పాను. అంటే తన దగ్గర పోలీసులు అడిగిన సమయంలో తన దగ్గర ఫోన్ లేదు, అది ఎక్కడో పడిపోయిందని నేను లేదని చెప్పాను, అంతేకాని లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా ఫోన్ కోసం నేను రింగ్ చేస్తుంటే కూడా అది పనిచేయట్లే, నో రిప్లై వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తున్నది, నో రిప్లై కాదు స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్పేసి అని చెప్పారు. అంటే ఎవరో ఫోను దొరికింది, దాన్ని స్విచ్ ఆఫ్ చేశారు అని చెప్పేసి బండి సంజయ్ వాదన వినిపించారు. మొత్తంగా ఫోన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనే కోణంలోనూ ఒక దశలో న్యాయవాదులు వాదించారు. ఫోన్లో ఆయన ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు, ఆయన ఒక పార్లమెంటు సభ్యుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంటే తనకు తెలిసినటువంటి కొన్ని రహస్యమైన సమాచారాలకు కొన్ని కీలకమైన విషయాలను నేను పబ్లిక్ కు చెప్పను అని చెప్పేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఫోన్ స్వాధీనం చేసుకుంటాం అంటే అది కుదరని పని. అయితే పోలీసులు ఏవైతే వాట్సాప్ చాటింగ్లు అంటే ఎవరైతే నిందితుడు ప్రశాంత్ A2 నిందితుడుగా ఉన్నటువంటి ప్రశాంత్ బండి సంజయ్ కి ప్రశ్నాపత్రం పంపించారు. పంపించక ముందు, పంపించిన తర్వాత కూడా ఫోన్ లో మాట్లాడారు. అంతకన్నా ముందు వీళ్ళు చాటింగ్ కూడా చేసుకున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం న్యాయమూర్తి దగ్గర వాదించింది. అయితే ఇవన్నీ కూడా జరిగినప్పటికీ రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. ప్రశాంత్ తో సంజయ్ పరిచయం ఉంది, అంత మాత్రాన లీకేజ్ చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. అది లీకేజ్ కి కారకులే కానే కాదు, ఎవరో మైనర్ బాలు చేసిందని చెప్పినటువంటి వరంగల్ సిపి ఆ తర్వాత దాన్ని మార్చి బండి సంజయ్ సూత్రధారిగా వ్యవహరించే ఈ లీకేజీ పాల్పడాలని కావాలని సృష్టించారు. తొలి రోజు అంటే పేపర్ లీక్ అయిన తర్వాత మైనర్ బాలుని పట్టుకున్న తర్వాత సిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన విషయాలను, తర్వాత 2వ రోజు సిపి మాట్లాడిన విషయాలను కూడా వీడియోలను మేజిస్ట్రేట్ కూడా బీజేపీ తరఫున న్యాయవాదులు ప్రదర్శించారు. వీటన్నింటినీ అంటే సుదీర్ఘంగా దాదాపుగా 8 గంటల పాటు సాగినటువంటి వాదన అనంతరం కోర్టు బండి సంజయ్ వాదనతో ఏకీభవించి ఆయనకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు కొన్ని షరతులు విధించింది. యథావిధిగా బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు షరతులు విధించింది. ఆ షరతులకు లోబడి వ్యవహరిస్తామని చెప్పేసినటువంటి బీజేపీ న్యాయవాదులు హామీ ఇవ్వడంతో
ఆయన బెయిల్ మంజూరు చెప్పాడు. బెయిల్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఆర్డర్స్ రేపు పొద్దున వాటికి పూచీకత్తులు అవన్నీ సమర్పించిన తర్వాత జైలాధికారికి సమర్పిస్తే రేపు 11 ఆ ప్రాంతంలో బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బండి సంజయ్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో బండి సంజయ్ కి బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ సర్వత్రం నెలకొని ఈ హన్మకొండ కోర్టు ఇచ్చిన బెయిల్ తో ఆ సందిగ్ధ బీజేపీ శ్రేణుల్లో కొంత హర్షం వ్యక్తమవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందనేది విషయం స్పష్టమైంది. ఇదే విషయాన్ని హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం ఏబిఎస్ అంటే బీజేపీ వేసిన ఏబిఎస్ కార్పస్ పిటిషన్ పైన జరిగిన వాదనలో కూడా హైకోర్టు కొంత రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పట్టు సంజయ్ని A1 గా ఏ రకంగా చేస్తారు, ఎలా A1 మొదటి ముద్దాయి అని నిర్ణయించారు అనే విషయంలో కొంత హైకోర్టు తీవ్రంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ నాయకులు బెయిల్ ఎలాగో వస్తుందని అనుకున్నారు. కానీ చివరి వరకు చాలా ఉత్కంఠగా ఉద్విగ్నంగా వాదనలు అంటే తీవ్ర వాదనల అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాజశేఖర్.